అందరికీ నమస్తే అండి. సో పోలింగ్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకొక 13-14 రోజులు పోలింగ్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గేమ్స్ రాష్ట్రంలో రెండు పార్టీలు ఆడుతున్న పొలిటికల్ గేమ్స్ అయితే కీలక దశకు చేరుకున్నాయి. సో ఈ గేమ్లో వాలంటీర్లు పావుగా మారారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు వాలంటీర్లతో ఇంటర్నల్ మీటింగ్స్ పెడుతూ రాజీనామాలు చెయ్యమని చాలా ఒత్తిడి చేస్తున్నారు. ప్రలోభాలు, బేరాలు ఆడుతున్నారు, బతిమలాడుతున్నారు, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. ఎన్ని రకాలుగా వాళ్ళని లొంగ తీసుకోవాలో అన్ని రకాలుగాను చేస్తున్నారు. సో ఎందుకు వాలంటీర్లతో రాజీనామా చేపిస్తే వైసీపీకి ఏంటి ప్రయోజనం అనే డౌట్ మీకు రావచ్చు. వాలంటీర్లు రాజీనామా చేస్తే వాళ్ళు వైసీపీ పూర్తి స్థాయి కార్యకర్తలుగా వాడుకోవచ్చు. వాళ్ళు వాలంటీర్లుగా ఉన్నంతకాలం పార్టీ జెండా వేసుకోకూడదు, పార్టీ జెండా పట్టుకోకూడదు, పార్టీ తరపున పని చేయకూడదు అని ఈసీ చెప్పింది. వాళ్ళు వాలంటీర్లుగా రాజీనామా చేస్తేనే పార్టీ తరపున పని చేయగలరు. వాళ్ళు పార్టీ తరపున పని చేస్తే వైసీపీకి కొంత ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ 4.5 సంవత్సరాలు కూడా ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి లబ్ధిదారులకి ముఖ పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు ప్రచారం చేస్తే ఆ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి నేను ఇన్నాళ్ళు మీకు ఇచ్చాను కదా, అలా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం కాబట్టి ఎన్నికల్లో ఆయనకే ఓటేయండి, మళ్ళీ ఓటేస్తే ఇంకా సంక్షేమం ఇస్తామని వాళ్ళ చేత చెప్పించుకోవడం వైసీపీ ఎన్నికల ప్లాన్లో భాగం. అలా వాళ్ళు చెప్పాలంటే కొన్ని నిబంధనలు అడ్డం వస్తున్నాయి కాబట్టి రాజీనామాలు చేయిస్తున్నారు. ఈ రాజీనామాలకి రాష్ట్రంలో 79,000 మంది వరకు ఇప్పటి వరకు అంగీకరించి రాజీనామా చేశారు. 79,000 మంది వాలంటీర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 2,64,000 మంది వాలంటీర్లు ఉంటే అందులో 79,000 మంది ఈరోజు ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం రాజీనామా చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు మేబీ ఇంకో 2-3 రోజుల్లో ఇంకొక 25,000 మంది వరకు రాజీనామా చేసే అవకాశం ఉంది. అంటే దాదాపుగా ఒక 40% వాలంటీర్లు రాజీనామా చేసినట్టే వైసీపీ. అందులో కొంతమందికి భారీ ప్యాకేజీలు ఉన్నాయి. కొంతమందికి ₹1,00,000 ఇస్తాం, ఈ 10 రోజులకు నీకు ₹1,00,000 ఇస్తాను బాబు రిజైన్ చేయి, లేదా 50,000 ఇస్తాను రిజైన్ చేయి అని బతిమలు ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అవసరం అంత ఉంది. అందులో కాస్త చురుగ్గా, మంచి తెలివిగా, పొలిటికల్గా మంచి అవగాహన ఉన్న వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవాలనేది కూడా వైసీపీ ప్లాన్. వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా ఉంటే ఇంకా బాగా పనిచేస్తారనేది. సో అందుకే వాళ్ళ ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న మొన్న ఈరోజు ఈ 3 రోజుల నుంచి కూడా జరుగుతున్నది ఇదే. అభ్యర్థులు ఎక్కువగా వాలంటీర్ల మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే పార్టీ పరంగా టార్గెట్లు ఇచ్చారు. ఇదిగో మీ నియోజకవర్గంలో వాలంటీర్లతో మీరు పని చేయించుకోండి, వాళ్ళని ఎలా వాడుకుంటారో వాడుకోండి, ఇలా వాడుకుంటే మనకు ఓట్లు వస్తాయి, వాళ్ళు ఇలాగే ఉంటే మనకు కొంత మైనస్ అవుద్ది అని చెప్తున్నారు. వాలంటీర్లు ఎందుకు రాజీనామా చేయట్లేదు? నేను కొంతమందితో మాట్లాడా. ఒకటే కారణం, ఏ గవర్నమెంట్ వచ్చినా మేము సేఫ్గా ఉంటాము. టీడీపీ అధికారంలోకి వచ్చిందనుకోండి, మాకు 10,000 జీతం వస్తుంది, మేము సేఫు. ఒకవేళ మేము ఇప్పుడు రాజీనామా చేస్తే మేము ఫక్తు వైసీపీ మనుషులుగా మారిపోతాము. అప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోరు, వాళ్ళు ఇచ్చే 10,000 మేము మిస్ అవుతాము. కాబట్టి మేము ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నారు వాలంటీర్లు. ఒకవేళ వైసీపీ వచ్చినా మమ్మల్ని కొనసాగిస్తారు, మేము రాజీనామా చేయకపోయినప్పటికీ మా ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టలేరు. సో వైసీపీ వాళ్ళు ఏమీ మేనిఫెస్టోలో వాలంటీర్లకు సంబంధించి ఏమీ పెట్టలేదు కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు రారు అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. సో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు సేఫ్గా ఉండాలి అంటే రాజీనామా చేయకుండా ఉంటేనే బెటర్ అనే ఆలోచనలో వాలంటీర్లు ఉన్నారనమాట. సో వైసీపీ గేమ్ వైసీపీది, వాలంటీర్ల గేమ్ వాలంటీర్లది. మధ్యలో వాళ్ళని అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ ఒక చిన్న అస్త్రం వేసింది, ఆ అస్త్రం సక్సెస్ అయిందనమాట. సో అందుకే వాలంటీర్ల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే ఫెయిల్ అయినట్టే. సో మేబీ ఇంకో 2-3 రోజుల్లో ఏమైనా గట్టిగా మారితే చెప్పలేం. థ్యాంక్ యూ.